బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్ ఢీకొని స్పాట్లోనే ఒక వ్యక్తి మృతి చెందాడు. మూల మలుపు వద్ద బైక్ ను ఆ బస్ డ్రైవర్ గమనించలేదు. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. సోషల్ మీడియాలో ఈ యాక్సిడెంట్ దృశ్యాలు కూడా వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. రోజుకు సగటున 3 నుంచి 4 రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరణాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం, కారణం ఏదైనా రోడ్డు ప్రమాదం కారణంగా బలైపోతున్నారు. ఇక తాజాగా నగరంలోని మియాపూర్ పరిధిలో గోపాల్ నగర్లో ఓ స్కూల్ బస్ వేగంగా వచ్చి బైక్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న స్కూల్ బస్సు టర్నింగ్ వద్ద ఆగకుండా వచ్చేసరికి అటుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు. ఈ సంఘటన దృశ్యాలు అక్కడే ఉన్న కారులోని డాష్ కెమెరాలో రికార్డ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. మృతుడిని కాల్షియం హాస్పిటల్లోని ల్యాబ్ టెక్నీషియన్ నాగరాజ్గా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూడా ఇప్పటికే ఆసుపత్రికి అయితే తరలించారు. విజువల్ అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. దూరంగా అక్కడ మనకి కనిపిస్తుంది ఒక బైకర్ అయితే బైక్ మీద వస్తున్నాడు. ఇటు పక్క నుంచి స్కూల్ బస్ కూడా వేగంగా వస్తుంది. ఒక్కటేసారి అటు బైకరు నాగరాజు మృతుడు నాగరాజు కూడా అంతే వేగంతో వచ్చాడు. ఇక్కడ నుంచి స్కూల్ బస్ కూడా వేగంగా వచ్చింది. ఇక్కడ ఇద్దరు మిస్టేక్ కూడా కనిపిస్తున్నట్లుగా ఉంది. అక్కడ ఆరెంజ్ కూడా వేసుకున్నారో వేసుకోలేదు కూడా మనకి వినిపించని పరిస్థితి అయితే అక్కడ మనకి కనిపిస్తుంది. ఎస్, అక్కడ ఇళ్ల మధ్యలోనే వ్యాన్ కూడా వస్తుంది. అక్కడ అంత స్పీడ్ కూడా అవసరం లేదేమో నాకు తెలిసి, నార్మల్ గా రావచ్చు. బట్ అక్కడ 2-3 రోడ్లు అయితే కనెక్ట్ అవుతూ ఉన్నాయి. మధ్యలో నుంచి బస్ వెళ్ళాలి. అటుపక్క నుంచి ఆపోజిట్ లో నాగరాజు బైకర్ మృతి చెందిన వ్యక్తి ఇటుపక్కకు రావాలి. సో మధ్యలో సడన్ గా ఇటుపక్క నుంచి స్కూల్ వ్యాన్ అదే వేగంతో వస్తుంది. ఎదురుగా కూడా ఆ మృతుడు నాగరాజు కూడా బైక్ మీద అలానే వస్తున్నారు. స్పాట్ లోనే ఆ బస్సు గుద్దడంతో స్పాట్ లోనే చనిపోయినట్లు కూడా మనకి ఆ విజువల్లో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఏదేమైనా కూడా చూసుకోకుండా అతివేగం అనుకోవచ్చు, లేకపోతే ముందు సైన్ చేయకపోవడం కూడా దీనికి ఇక్కడ ఈ యాక్సిడెంట్ కి కారణంగా కూడా మనకి క్లియర్ గా కనిపిస్తోంది. సడన్ గా తను అక్కడ ఆగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ బ్రేక్ వేయనట్టుగా కూడా మనకి కనిపిస్తోంది. ఎవరైతే ఆ స్కూల్ బస్ డ్రైవర్ ఉన్నాడో అక్కడ బ్రేక్ వేయనట్లు కూడా తెలుస్తుంది. ఎస్, వాళ్ళందరూ కూడా దిగి చూసే వరకు కూడా అతను నాగరాజ్ అక్కడికే మృతి చెందాడు. తను ఒక ల్యాబ్ టెక్నీషియన్ గా కూడా అక్కడ పోలీసులు స్పాట్ కి చేరుకున్నాక గుర్తించడం జరిగింది. కారణం ఏదైనా కావచ్చు, రోడ్డు ప్రమాదాల వల్ల చాలా వరకు కూడా బలైపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తరచూ మనం చెప్తూనే ఉంటాం. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ హెల్మెట్స్ కూడా తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. నిదానమే ప్రధానం అంటూ కూడా కొంచెం ముందుగా బయలుదేరి కూడా నిదానంగా వెళ్ళొచ్చు. ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు కూడా అనుకోని సందర్భాల్లో అనుకోని కారణాలతో కూడా చాలా మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితులు అయితే మహానగరంలో మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి.